హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా. ముందుగా శుభ్రంగా కడుక్కోవాలండి, చేపలు నీసు వాసన లేకుండా. దాంట్లోకి ఏమేం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకోండి. తర్వాత ఇది శుభ్రంగా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఫిష్ ముక్కలను తీసుకొని ఈ మసాలా మొత్తం వాటికి అప్లై చేయాలండి. బాగా అప్లై చేసి అన్నిటినీ ఒక బౌల్లోకి తీసి పెట్టాలి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా రెండు వైపులా బాగా అప్లై చేయండి. అప్పుడు మసాలా బాగా పడుతుంది ఫిష్కి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, నేను మొత్తం కలిపి వీడియో క్లిప్లో చూపించినట్లు మొత్తం ఒక బౌల్లో తీసుకున్నానండి. మసాలాస్ అన్నీ కలిపిన తర్వాత చేపల ముక్కల్ని వాటిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ ఏంటి ఎల్లో కలర్లో ఉందనుకుంటున్నారా? ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లో పట్టించాను నేను. శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పట్టుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో అయితే పైన ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు. చూడండి ముక్క ఎంత చక్కగా ఫ్రై అయిందో. మనం కార్న్ఫ్లోర్ పౌడర్ వేయటం వల్ల ఆయిల్ కూడా పాడవదండి, మసాలా బయటికి రాకుండా ఉంటుంది. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా కుదురుతుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీకు కనుక మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి.